ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. సహోదరి సహోదరులారా, యేసు దేవుని ఏకైక కుమారుడని ఒప్పుకోవడం అంటే ఆయన చెప్పిన మాటలను నమ్మడమే. ఆయన చెప్పాడు కాబట్టే ఆయన దేవుని కుమారుడని మనకు తెలిసింది. ఈ నమ్మకమే మనల్ని దేవుని చెంతకు తెచ్చి మన జీవితాన్ని ఆయనలో విలీనము చేసింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు యేసును తన కుమారుడు అంటున్నాడు. అంటే యేసుకు మరెవరికీ ఉండలేని విధంగా దేవుని స్వభావము ఉన్నదని అర్థము. ఆయన దేవుని ఒక్కగానొక్క కుమారుడు. ఆయన అంటే పరమ తండ్రికి ఎంతో ఆనందము. ఎందుకంటే ఆయనలో ఏ విధమైన పాపము లేదు, అన్నిటిలో తండ్రికి లోబడుతూ ఉన్నాడు. తండ్రికి ఆనందం కలిగించడమే తన జీవిత పరమావధిగా ప్రధానమైన ఆశయంగా ఆయన పెట్టుకున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.